వాలంటీర్లకు సంబంధించి హైకోర్టులో మరొకసారి పిటిషన్ వాలంటీర్ల వల్ల మంచి జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి వల్ల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని, వాళ్ళ విషయంలో ఎట్లాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. వాళ్ళ విషయంలో స్పందించాల్సిన ఎన్నికల సంఘమేనని తేల్చి చెప్పింది. వాలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. వాలంటీర్ల నియామకం తదితరాల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. కాబట్టి ఇక అసలు ఈలోపు కోర్టు జోక్యమే ఉండదు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రంగనాథరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలు గ్రామ వార్డు వాలంటీర్గా నియమించారని, దీన్ని చట్ట రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటకి చెందిన షేక్ అబూబకర్ సిద్దికి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధరరావు వాదనలు వినిపిస్తూ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వాలంటీర్లుగా నియమించారని, వాళ్ళ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తోందన్నారు. రాష్ట్ర ఖజానా నుండే వీరికి గౌరవ వేతనం చెల్లిస్తోందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ వాలంటీర్ల వల్ల మంచి జరుగుతోంది కదా, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది. వాలంటీర్లు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని మురళీధరరావు కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఎట్లాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.